హైదరాబాద్లో ఇళ్లలో పనిచేసి తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో రోడ్డు పనుల సమయంలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. జేసీబీతో తవ్వకాలు చేస్తుండగా భూమిలో నుంచి దుర్గాదేవి అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహం బయటపడిన వెంటనే స్థానికులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం వెలుగులోకి రావడంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. అమ్మవారు తనకు కలలో కనిపించి విగ్రహాన్ని బయటకు తీసి పూజలు చేయమని చెప్పిందని భూమి యజమాని సుబ్రహ్మణ్యం తెలిపారు. అది ఇంకో సంవత్సరం ఏదో కళ్ళ కనపడింది మాకు. రోజు వస్తుంది అమ్మ చెప్తాంది. ప్రతిరోజు బోరింగ్ కట్టి వస్తాను. చూసినప్పుడు ప్రతిరోజు బాగా వచ్చేసి ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రతిరోజు పావుకి వస్తున్నప్పుడు పాటను పోతాను. ప్రతి మిత్తి వస్తే పావుతో నాకు ఇబ్బంది నా పక్కన పడుకున్నా రాత్రి పడుకున్నా నా పక్కన పడుకుంది. అది ఇంకో సంవత్సరం ఏదో కళ్ళ కనపడింది మాకు. రోజు వస్తుంది అమ్మ చెప్తాంది. ప్రతిరోజు బోరింగ్ కట్టి వస్తాను. చూసినప్పుడు ప్రతిరోజు బాగా వచ్చేసి ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రతిరోజు పావుకి వస్తున్నప్పుడు పాటను పోతాను. ప్రతి మిత్తి వస్తే పావుతో నాకు ఇబ్బంది నా పక్కన పడుకున్నా రాత్రి పడుకున్నా నా పక్కన పడుకుంది. ఇరంగారిపల్లి పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పొలంలో ఇప్పుడు ఇక్కడ ఉండేది తెలిసింది. ఎట్లా అంటే స్వప్నంలోకి ప్రతిరోజు స్వప్నంలో చెప్తూ వస్తూ ఇక్కడ ఉన్నాను, మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కాపాడుకుంటాను అని చెప్పి స్వప్నాలు చెప్తూ వస్తూ నేను పలాంటి రోజు అయితే నన్ను బయట పెట్టారంటే ఏ ఇబ్బంది జరగకుండా నేను బయట వస్తాను కాబట్టి మీరు నేను చెప్పిన టయాన్ని బయట తీయండి, నేను బయటకు వస్తానని చెప్పి రోజు చెప్పేది. వెనకాల అమ్మవారు వెలిసినారు. ఈ అమ్మవారు వెళ్ళడం మా ఊరికి మా పాకాలకి మా చాలా గొప్పతనము, చాలా మా అదృష్టము. ఆమె ఇక్కడ భూమిలో వెలిసినారు. సుబ్రహ్మణ్యం అని ఆయన కల్లో కనిపించి ఆయనకు రోజు ఆయనతో మాట్లాడుతూ భూమిలో నుంచి నేను ఎదా తీసినారు. ఈ రోజు మాకు ఈ పూజలు చేసుకుంటున్నాం, అమ్మవారి దుర్గమ్మ పూజలు. ఆ అమ్మ దయ వల్ల మా ఊరికి మాకు చాలా ఆనందము. దుర్గమ్మ భక్తురాలు నేను. మా అమ్మ